నేను ముందే చెప్తున్నా, ఒకవేళ గనక మీరు ఈ మూవీ చూసి అరే అసలు ఇదేం సినిమారా బై, ఆ యాక్టింగ్ ఏంది, ఆ డైలాగులేంది, ఆ అరుషుడేంది, అసలు ఈ చిప్లు మార్చుడేంది, ఏం తలకాయ నొప్పిరా నాయనా, పూరి పని అయిపోయింది, ఉత్తగానే డబ్బులు వేస్ట్ అయిపోయినాయి అన్న ఫీలింగ్ తో బయటికి వచ్చిర్రు అనుకోండి, నేను మీ పొజిషన్ అర్థం చేసుకోగలుగుతాను. ఇన్ఫాక్ట్ సింపథెటిక్ కూడా ఉంటా. ఎందుకంటే ఈ రోజు మార్నింగ్ మూవీకి వెళ్ళేంత వరకు నాది కూడా సేమ్ పొజిషన్. లిటరలీ గంట స్లీప్ మీద నడుస్తున్నా నేను. జర్ర అటు ఇటు అయినా గానీ ఏంటనే నరాలు చిట్లే అవకాశం కూడా ఉండే, సినిమా నా సావుకొచ్చేది. కానీ ఇక్కడ మనం పెద్దలు రాంపోతినేని గారు అన్న మాటలు గుర్తు చేసుకోవాలి. ఈ మధ్య సోషల్ మీడియాలో గానీ బయట గానీ ఒక కొత్త ట్రెండ్ చూస్తున్నా. అరే నీకు ఇది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో, వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు నేను మాట్లాడబోయే మాటలు, షేర్ చేయబోయే ఒపీనియన్ తోని మీలో చాలా మంది అగ్రీ చేయకపోవచ్చు. బట్ నేనైతే అబద్ధం చెప్పలేను కదా. సో నిజమే చెప్తా. డబుల్ ఇస్మార్ట్ ఓపెనింగ్ నుండి ఇంటర్వెల్ వరకు నాకైతే మస్తు మజా వచ్చింది భయ్. చూస్తున్నద సేపు ఒక స్మైల్ ఉండే నా ఫేస్ పైన. అగైన్ ఇది ఎట్లా పాసిబుల్ నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంకా ఆ చీకటి థియేటర్ లో పూరి సార్ చేసే మ్యాజిక్ అది. అంతే, అంతకు మించి ఇంకేం చెప్పలేను. మామూలుగా మస్తు తిట్టుకుంటా ఉంటా నేను పూరి జగన్నాథ్ ని. అరే ఈ మధ్య ఏం సినిమాలు తీస్తుండ్రా భయ్ అది ఇది అని. ఎస్పెషల్లీ ఇస్మార్ట్ శంకర్ నాకు ఎక్కలేదు. షాక్లుండే నేను చూసినప్పుడు. అరే తెలంగాణ పేరు మీద ఏం గబ్బు తీసిండ్రా భయ్ ఈయన అని. అండ్ అప్పుడు జర నేను చిన్నపిల్లోండి కదా, ఉడుకు రక్తం, సో అడ్జస్ట్ కాలేదన్నట్టు. కానీ ఈ రోజు అట్లా కాదు. ఇస్మార్ట్ శంకర్ అనేటోడు ఒక పూరి జగన్నాథ్ సృష్టి. అతను మాట్లాడేది పూరి జగన్నాథ్ భాష. అండ్ దానికి రియాలిటీతోని గాని తెలంగాణతోని గాని అసలు సంబంధమే లేదు. ఈ సెపరేషన్ చేసుకోనికి నాకు చాలా టైం పట్టింది. బట్ ఈ రోజు అది బ్రెయిన్ అయితే కూర్చున్నది. సో డబుల్ ఇస్మార్ట్ ని నేను దేనితోని కంపేర్ చేయలేదు. ఎస్పెషల్లీ రియాలిటీతోని అస్సలే కంపేర్ చేయలేదు. సో అందుకని ఆ మ్యాడ్నెస్ ని ఎక్కించుకోగలిగిన, ఎంజాయ్ చేయగలిగిన. చెప్తున్నా కదా, ఫస్ట్ హాఫ్ అయితే మజా వచ్చింది. ఫస్ట్ నుండే పూరి స్టైల్లో ఉరుకుతా ఉంటది మూవీ. అండ్ ఎంట్రీలోనే ఇస్మార్ట్ శంకర్ మిండెడ్ అంటాడు. మిండెడు డైలాగ్ ఉన్న మూవీని హౌ కెన్ ఐ హేట్? ఐ మీన్ ఇట్స్ సో క్రేజీ. బట్ ఓకే, ఐ అండర్స్టాండ్. నేను చెప్పేది మీలో చాలా మందికి అర్థం కాకపోవచ్చు, రిలేట్ కూడా కాలేకపోవచ్చు. బట్ పూరి జగన్నాథ్ సినిమా అనేది ఒక పైత్యం, అదొక పిచ్చి వ్యసనం. ఒక పట్టాన అర్థం కాదు కానీ ఎక్కితే వదలదు. అందుకే నేను లైగర్ కూడా మేనేజ్ చేయగలిగిన. లైగర్ లో ఉన్న గుడ్ పార్ట్స్ ని, క్రేజీనెస్ ని ఎంజాయ్ చేయగలిగిన. బట్ ఎస్, ఒక్క విషయం మాత్రం నేను కూడా అగ్రీ చేస్తా. ఒక 7-8 ఏళ్లుగా పూరి గారి సినిమాల్లో లేజినెస్ అయితే కనిపిస్తున్నది. ఏది పడితే అది తీసి చుట్టేసిర్రు అన్న ఫీలింగ్ అయితే వస్తున్నది. అండ్ ఇన్కంప్లీట్ కూడా అనిపిస్తా ఉంటాయి. బట్ ట్రస్ట్ మీ, డబుల్ ఇస్మార్ట్ మాత్రం లో ఎఫర్ట్ మూవీ అయితే కాదు. ఎక్కడ చెప్పట్లేదు వాళ్ళు, బట్ బాగా కసితో తీసిర్రు మూవీని. ఆ ఎఫర్ట్ కనిపిస్తా ఉంటది. అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటది మూవీ. ఆల్మోస్ట్ అందరూ యాక్టర్స్ లుక్ వెరీ గుడ్ ఆన్ ద స్క్రీన్. ప్రొడక్షన్, కెమెరా వర్క్, కాస్ట్యూమ్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. సంజయ్ దత్ ఆగం చేశాడు అనుకున్నా, బట్ ఓకే నడుస్తది. బట్ ఆయనకి వేసిన బట్టలు మస్తున్నాయి మూవీలో. లైక్ రియల్ కాస్ట్లీ బ్రాండెడ్ బట్టలు వేసిర్రు ఆయనకి. ప్రీమియం లెదర్ జాకెట్స్ అండ్ ఆల్ వెరీ గుడ్. అండ్ టెక్నికల్లీ కూడా చాలా సౌండ్ ఉంది మూవీ. బట్ ఇంకా పూరి గారి సినిమా కాబట్టి అసలు భరించలేని పైత్యము ఎవ్వరాలు ఉంటాయి కొన్ని. దాంట్లో ఫస్ట్ ది అలీ గారి ట్రాక్ అన్బేరబుల్ అంటే అన్బేరబుల్ ఉంటది. అది లైక్ వై, ఎవరి కోసం, అది ఎవరు అడిగిర్రు? బట్ అగైన్ కొన్ని విషయాల్ని మనం అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. బట్ ఎస్, యాజ్ ఎక్స్పెక్టెడ్ గా వల్గారిటీ, చీప్ చిల్లర్ లత్కూర్ డైలాగులు, కథలు ఉంటాయి కొన్ని. వాటితోని నేను అగ్రీ చేయకపోవచ్చు, కానీ ఈ క్యారెక్టర్ కి, ఈ వరల్డ్ అండ్ సెటప్ లో సూట్ అవుతాయి అవి. సో ఫ్లో లో వెళ్ళిపోతాయి. కావ్య తాపర్ బాగుంది అమ్మాయి ఈ మూవీలో. ఇంకా రోల్ అంటే పెద్దగా ఏమి ఉండదులేండి, మనకు తెలిసిందే కదా. బట్ యా, ఇంతసేపు ఫస్ట్ హాఫ్ గురించే చెప్తున్నాడు. మరి సెకండ్ హాఫ్ సంగతి ఏంటి అంటే, టిపికల్ పూరి జగన్నాథ్ సెకండ్ హాఫ్ ఇష్యూనే ఉంటది ఇక్కడ. కథ ఎట్లా ఎండ్ చేయాలో అర్థం కాక ఏది పడితే చేస్తా ఉంటారు. సడన్ గా మదర్ సెంటిమెంట్ వస్తది, పాలిటిక్స్ వస్తది, అండ్ అంతా ఏదో పెట్టినట్టే ఉంటది. బట్ సెకండ్ హాఫ్ లో బిగ్గెస్ట్ సెట్ బ్యాక్ ఏంటంటే, మనం డబుల్ ఇస్మార్ట్ మూవీకి ఎందుకు పోతాం? ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ కోసం. కానీ సెకండ్ హాఫ్ లో చాలా మటుగా ఇస్మార్ట్ శంకరే కనిపించాడు. అందుకే చాలా ఫ్లాట్ ఉంటది. అండ్ దట్స్ వెరీ డిసప్పాయింటింగ్. ఈ మాట అంటా అని నేను లైఫ్ లో ఎప్పుడు అనుకోలేదు. బట్ సెకండ్ హాఫ్ లో ఇస్మార్ట్ శంకర్ క్యారెక్టర్ ని నేను మిస్ అయినా, ఐ నో. అండ్ ఇక్కడ మనం రామ్ గారిని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. చాలా ఎఫర్ట్ పెట్టిర్రు. డెఫినెట్లీ వన్ ఆఫ్ హిస్ బెటర్ పర్ఫార్మెన్సెస్. అండ్ హీ యాక్చువల్లీ వన్ మీ ఓవర్. సో యా, అండ్ మూవీలో నెక్స్ట్ బిగ్గెస్ట్ హైలైట్ వచ్చేసి మ్యూజిక్. 1-2 పాటలు తప్ప మిగిలిన పాటలన్నీ బాగుంటాయి. స్కోర్ మనకు తెలుస్తా ఉంటది, అక్కడ నుండి ఇక్కడ నుండి తీసుకున్నట్టు. బట్ ఓకే, మూవీలో అయితే వర్క్ అవుతుంది. సో ఎస్ అండి, ఫైనల్ గా చెప్పాలి అంటే ఇదొక లో ఎఫర్ట్ లేజీ పూరి మూవీ అయితే కాదు. ఈ మ్యాడ్నెస్ ని తట్టుకునే శక్తి మీకుంటే ఖచ్చితంగా ఒక ట్రై అయితే ఇవ్వండి. మీకు నచ్చొచ్చు, చెప్పలేం. బట్ నచ్చకపోతే నచ్చలేదు, అది ఎలాగో ఎక్స్పెక్టెడ్ కదా. కానీ ఏదేమైనా సరే మీ టేస్ట్ కి అండ్ మీ ఒపీనియన్ కి మీరే బాధ్యులు, అదైతే మర్చిపోకండి. అండ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ లవ్లీ పీపుల్. ఫ్రీడమ్ ఉన్నది ఎంజాయ్ చేయనీకే, సో వాడుకోండి. జై హింద్.